So hello guys, welcome back to episode number 9 of Let's Play Minecraft. నేనైతే కొంచెం ఈరోజు అయితే ఒక ఎపిసోడ్ రావాలి బట్ ఇప్పుడు వేరేది వస్తుంది ఎందుకంటే సరిపడా లేవు ఆడుకుని ఈరోజు అయితే అవి అయితే చేద్దాము చేసుకుందాం. దానికంటే ముందు ఒకటి చేయాలి. నేను ఒక డైమండ్ క్యాప్చర్ చేసుకుంటున్నాను అండ్ నా దగ్గర ఇన్ని ఎలా వచ్చాయనుకోవచ్చు. మనమైతే లాస్ట్ అన్ని డైమండ్స్ అయితే తీయలేదు అని చెప్పా. ఆఫ్లైన్ తీసాను కదా, అప్పుడే అంటే విరిగిపోయింది. కానీ ఒక చూపాలి కొంచెం నేను చాలా ఆఫ్లైన్ వర్క్ చూసాను. చాలా వర్క్ అయితే ఆఫ్లైన్ వర్క్ అయితే చేశాను. ఎందుకంటే లాస్ట్ ఏం చేసినట్టయితే 111 ఉంటే ఇప్పుడు చూసి కదా 138 అండ్ ఈ చిన్న ట్రేడింగ్ హాల్ అనమాట. ఇంకా చాలా మంది థ్యాంక్స్. వీడైతే ఫిఫ్ట్ ఇంకా వాడు ముందు వాడు ఉన్నాడు. వాడిని తీసుకురావాలి ఇక్కడికి. పెద్దదైతే క్లియర్ చేసుకున్నాను అనమాట. అంటే 400 బ్లాగ్స్ ఇంకా కొన్ని వర్క్స్ అయితే చేశాను. షాక్ అనమాట. ఓకే యాన్యువల్ కదా, అరే యాన్యువల్ తెచ్చిన కింద అయితే మైనింగ్ చేశా. చెప్తాను మీకు ఏమేమి వచ్చినాయో. అండ్ అనుకోవచ్చు కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరీ అయింది. ఒక ప్రోగ్రామ్ చేస్తుంది ఇప్పుడు శబ్దం. ఓకే ఓకే కింద అండ్ ఇదంతా అయితే క్లియర్ చేసేటట్టయితే దూరం వెళ్ళిపోయింది. మామూలు అనమాట, రేంజ్లో దూరం వెళ్ళిపోయింది. ఎంత కష్టపడ్డంటే చూపిస్తాను. లాస్ట్ ఎపిసోడ్లో దాదాపు ఇక్కడ వరకు ఉండే దట్టినాగా. ఇప్పుడు చూసి ఇంత వచ్చింది, ఇది ఉంది, అది ఇక్కడ వరకు ఉండే అనుకుంటా. ఇప్పుడు ఇంత కావాల్సిన వచ్చింది. ఇది ఇక్కడ కొంచెం అంటే చెప్తా ఏం చేద్దాం అనుకున్నా చెప్తా అన్నమాట మీకు. కొంచెం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా గ్రావెల్ దిగుతుంది. యాక్చువల్లీ శాండ్కి గ్రావెల్ కనుక నేను చూపిద్దాం అనుకున్నా. వుడ్ ఇంత వచ్చింది మళ్ళీ. అంటే అప్పుడు మీకు లాస్ట్ ఎపిసోడ్ ఏం చేసేటప్పుడు చూపించా. మీకు చెప్తా అన్నది ఏం లేదు అని ఏం చేద్దాం అనుకున్నాను. చూసి కదా నేనైతే ఫామ్ చేద్దాం అనుకున్నా. దానికి నాకైతే ప్రతి 8 స్టాక్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, నా దగ్గర 3 ఉన్నాయి. బట్ నాకు 2 ఉన్నాయి, క్యారెట్ అండ్ పొటాటో 2 ఉన్నాయి. బట్ ఓన్లీ వీక్ సీడ్స్లో లేవన్నమాట. ఇది చూసి కదా 1 2 3 4 5 6 మనం చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ ఇండస్ట్రీ రాయడే అనుకోవచ్చు. ఎందుకంటే రాయడే ప్లేస్ అక్కడనే అన్నమాట ఫామ్స్ వచ్చేది. వర్టికల్ది నాట్ పైకి ఉంటుంది. ఇక పైకి పోతాయి 2 బ్లాక్స్ గ్యాప్ వచ్చేసి 8 into 8 అయితే అదే. బట్ యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ కావాలి. షుగర్ కింద చెప్పి అనుకో ఇంత ఉండాలన్న ఫ్యాట్ అయితే లేదు. బట్ ఇక్కడ వరకు ఉండే పక్క. దాని తర్వాత ఇంకా సో ఇంత వచ్చింది ఆఫ్లైన్ వర్క్ ఇంకున్నాయి. ఇంకా ఈ ఎపిసోడ్ అయితే మొన్న ఫ్యాట్ లేదు. అయితే మీకు డైమండ్స్ కావాలి ఎపిసోడ్లో అన్నీ తీసేటప్పుడు. అంటే అన్నంటే అన్నందు మళ్ళీ ఆఫ్లైన్ చేసి ఇప్పుడు మైనింగ్ నుంచి వచ్చి బయటకు వచ్చి రికార్డింగ్ అవుతాయి అన్నమాట. సో మళ్ళీ ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది ఆ ఫామ్స్ అయితే. నెక్స్ట్ ఎపిసోడ్ అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్ ఫామ్సే. నేను ఈ ఎపిసోడ్ అనుకున్నా కానీ నా దగ్గరైతే వీట్ సీడ్స్ లేవు అండ్ బీట్రూట్ కూడా లేదు. లేదు అండ్ నా దగ్గర నేను 3 కాబట్టి మొత్తం అయితే నా చేసుకుంటా 8 లైక్ 8 into 8 ఫామ్స్ అయితే ఇస్తాయి అన్నమాట. ఇక 8 into 8 పైకి 8 పోతాయి. అంటే ఒక్కొక్క దానికి 2 బ్లాక్స్ గ్యాప్. అంటే 3 8 into 3 24 బ్లాక్స్ వైడ్ అండ్ 24 వస్తాయి అన్నమాట. 24 వస్తాయి. దేంట్లో చేసావు బండి నువ్వు? దేంట్లో ఓకే 8 యా 8 నేనైతే అన్నీ ఓకే గోల్డ్ వేసుకున్నాం. అండ్ అలాగే గోల్డ్ ఓకే ఆ తర్వాత మరి నువ్వు చేసావు కదా
ఒక్కటే వచ్చిందా ఇంకా ముందునే ఓకే అదే ఓకే అదే మధ్య బాగుంటుందా అదే లేకుంటే ఏంది ఇంకా ఫ్రంట్ ఉన్నాయి ఉన్నాయి అండ్ దీని ముందు అయితే రావచ్చింది అందుకే ఆపరేట్ వచ్చింది మళ్ళీ ఒకటి వచ్చింది నా స్టాక్ పోతే మళ్ళీ 3 ఉన్నట్టున్నాయి కమాన్ 21 హాల్ అయిపోయినాయి ఇంకా ఇక్కడ ఉండాలబ్బా దీంట్లో కాదండి ఇంకొక కష్టమైన ఏదో చేసుకుంటున్నా చూపిస్తా ఒక 1 minute ఇక్కడ గోల్డ్ ఉండాలి తీసుకున్నాం 8 minutes అండ్ బ్యాక్గ్రౌండ్ రైస్ తీసుకుంటున్నాను కొంచెం బిర్యానీ ఎప్పుడు కూడా చిన్నగా రావచ్చు చెప్పాను ఫామ్స్ అయితే నాకు రీచ్ అయితే లేవు ఇది కాదు ఇదా మధ్యలో ఒక్కడే కడమెంట్ అదైతే ఇదేనా ఒకవేళ ఒక్క డైమండ్ ఉంటే ఇదే అందుకే ఎన్ని ఫుట్ నేను వేసుకోవద్దు దేనిలో డౌట్ వస్తుంది ఇది అవునా నేను అటు చేసిన ఇంకా చేసిన కాదు నాకు 11 డైమండ్స్ 13 డైమండ్స్ దొరికినాయి కదా అదే చింకిలు ఆ స్కోర్స్ నేనైతే 280 దగ్గరనే అయిపోవాలి బట్ ముందుకు వచ్చిన అండ్ అదైతే పక్కన అయితే నేను 280 వరకు చేయలేదు ఎందుకంటే లావా పెద్ద పూల్ వచ్చింది పైకి వెళ్ళినా సీల్ చేసిన వాటర్ వేసిన ఏమైతే వర్క్ చేయలేదు ఇప్పుడు నాకైతే స్టాక్ అయిపోతాయి నాకు తెలిసి బట్ నాకు గుర్తబ్బా దొరికితే నాకు ఇంకొక మైనింగ్ చేశాను ఏదో అండ్ నేను 11 వాడుతున్నాను చెప్పాను కదా అవి కోసం అన్నమాట ఆ ఫార్మ్స్ కోసమే అండ్ అక్కడ ఫార్మ్స్ కూడా ఇబ్బంది అది కాదు ఇదా ఇదే అనుకుంటున్నాను అదే మధ్యలో ఒక్కటి ఉంటుంది అది ఉంటే మాత్రం ఇదే ఎందుకు లాగ్ అవుతుంది అంతా గోల్డ్ నేనేం ట్రీట్ చేయలేబ్బా ఇది కూడా ఇది పక్కన ఇప్పుడు అంతా పోవడం అంటే కష్టం ఇది ఇంకా మళ్ళీ ముందు ఆలయ్యా ఏది అది అది రెండు ఓకే 30 ఒక స్టాక్ అయితే అయింది కష్టం అయింది దీనికి అయితే 3 సార్లు దొరికినాయి గైస్ నాకు ఇది డైమండ్స్ 35 స్టాక్ కావడం 48 అయితే 48 అండ్ ఎపిసోడ్ మొత్తం ఎంత ఉంటుంది ఒక 10 minutes ఉండాలి ఎపిసోడ్ అండ్ స్టార్ట్ అయితే నేను చూసాను అన్నమాట మన లాంగ్ వీడియోస్ ఎందుకు లైక్ వెళ్ళకపో చూస్తే దొరికిందన్నమాట అదేంటంటే మరి లైక్ మన దీంట్లో లైక్ స్క్రీన్ మాత్రం పెద్ద ఎక్కువ వస్తున్నాయి అందుకే వెళ్ళిపోతుందని తెలిసింది సో అంటే మరి తెలుసా సొల్యూషన్ సొల్యూషన్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను లేకపోతే ఈ వీడియో కొంచెం లేట్ అయ్యేది ఈ ఎపిసోడ్ అయితే అది ఉండదు అదైతే వర్కింగ్ అనమాట రౌండ్ అయితే నిజమే మరి నాకు నెక్స్ట్ నుంచి అయితే నాకు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఓన్లీ ఇప్పుడు నేనైతే ఈ వీడియోకి వచ్చింది నేను చేసిన ఆఫ్లైన్ వర్క్ అయితే చూపించడానికి మాత్రమే అండ్ నాకు తెలిసి నేను నెక్స్ట్ ఎపిసోడ్ మేబీ ఆ ఫామ్స్ గురించే రావచ్చు నేను ఇప్పటికీ ఈ వీడియో అయిపోగానే ఆఫ్లైన్ రికార్డ్ నేను చేసేసుకుంటుంది ఒక్కటి టెస్ట్ చేసుకుంటా
అంటే వాటర్ సప్లై ఎంత ఇస్తుందని చెప్పేసి. అండ్ ఇదైతే నేను ఇప్పుడు వేసాను అనమాట. ఎందుకు అప్పుడు వేసి ఉంటే మనం 3 డైమండ్స్ వితౌట్ తీసి ఫార్చ్యూన్ 3 వచ్చేదాకా ఫార్చ్యూన్ 3 దానికి వేసి తీసుంటే లైక్ 3 డైమండ్స్ వేస్ట్ కదా, అందుకే అనమాట. అండ్ డీప్ సైడ్ తీసుకోవాలబ్బా, అన్ని పైన ఇదేముంది ఓన్లీ లైక్ ముద్దు మాత్రం ఇక్కడ పెడతాను. పైన మీకు ఎక్కడ డైమండ్స్ మన రిసోర్సెస్ అన్నీ చూపించేసి నేను చేసేసి ఇస్తాడు. అండ్ సారీ చిన్న వచ్చింది కొంచెం, ఓన్లీ నేను మైనింగే చూపించాను అనుకున్నాను. ఫస్ట్ నాకు హార్డ్ కూడా అయిపోతుంది. అండ్ మీకు ట్రేడింగ్ మాల్ అని చెప్పేసి ఒక టిప్స్గా లైక్ చూపించాను ఇందాక ఒకటి. దాంట్లో ముందు ఒక చిన్నది అయితే అనుకున్నాను అనమాట నేను ట్రేడింగ్ హాల్ కిందకి, బట్ అది మెయిల్ చిన్నది అని చెప్పేసి ఏం వెల్కమ్ ఇచ్చింది మైనింగ్ నుంచి. ఇప్పుడు అడిసిపోయి మైనింగ్ చేసి వస్తే డైమండ్ మరి ఇందులో కమాన్ ఇంత మైనింగ్ అయితే చేశాను అంటే మొత్తం అయితే క్లియర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యింది ఏంటంటే, నేను ఈ స్టోరేజ్ ఏరియా తగ్గిందనమాట. లైక్ ఇవి కింద ఉండడం వల్ల ఇక్కడ నుంచి చదువుకోవడం వల్ల స్టాక్ ప్లస్ 15 అంటే 79. థ్యాంక్ యూ. అంటే నా ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం షార్ట్ కోడ్ యూస్ అంటే మీతో అన్ని ఉంటాయి. డిట్రాయిట్ అండ్ ఆండసైడ్ నేనైతే ఈ స్టోరేజ్ ఏరియా మరీ అదే ఇబ్బంది అవుతుంది. దీన్ని మొత్తం తీసేస్తాను అనమాట. తీసేసి మళ్ళీ ఫిల్ చేస్తాను. అండ్ స్టోరేజ్ కోసం ఇంకోటి బిల్డ్ చేస్తాను. అయిపోతుంది ఇంకా లైక్ వచ్చి నేను నెక్స్ట్ ఎపిసోడ్ రికార్డింగ్ చేసుకుందామనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అనుకున్నాను దిద్దామని అండ్ నేను ఒక ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఏంటంటే ఇది ఫార్చ్యూన్ 3తో తీస్తే ఒకసారి నాకైతే హాఫ్ స్టాక్ వచ్చింది ఒక్క దాని నుంచి. షాక్ అయిపోయింది నా దగ్గర. అది ఇంకా మనం అనుకున్నాం కదా హాఫ్ స్టాక్ వస్తాయని. 1 2 3 4 స్టాక్స్ నా దగ్గర హైయెస్ట్ అయితే రెడ్ స్టోన్ ఉంది. నెక్స్ట్ ఐడెన్ తీసుకోవాలి. చూద్దాం చూసా అది అండ్ నా ఏజ్ చూసి బట్ నేను ఇవి కలెక్ట్ చేసుకుంటున్నా మళ్ళీ ఎక్కువ అంటూ 3 4 5 6 అండ్ నాకైతే ప్రైజ్ లాస్ట్ చెప్పడం కానీ పికాక్సెస్ మైనింగ్ కోసం తీసుకున్నాను. పడాల్సి వచ్చింది దాంట్లో. ఎక్కడ వస్తాయి చెప్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం వేరే ప్లీజ్. అక్కడ వస్తాయి అన్నమాట. సో ఇంతగా అయితే వచ్చేసి కొంచెం చిన్న వచ్చింది. సారీ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా అయితే మీకు ఆల్రెడీ ఒక టెస్ట్ బిల్డింగ్ చేసుకున్నాం మాట బాగా ఇచ్చింది టెస్ట్ వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎలా అనిపించింది అయిపోయింది. మన దగ్గర ఇప్పుడు స్టాక్ 15 డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా పడతా చేయవచ్చు డైమండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.